యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. సో హాయ్ గైస్, ఈ రోజు అయితే గణేశుడి పండుగ వచ్చిందంటే డిఫరెంట్ థీమ్స్ తో అసలు ఇక్కడ ఉన్న యూత్ అంతా అందరినీ ఆకర్షిస్తుంది. అంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇయర్ గణేశుడి పండుగ వినాయక చవితికి అయితే రకరకాలుగా ఎవరి టాలెంట్ తో వాళ్ళు భక్తి పరంగానే కొంచెం టెక్నాలజీని యూజ్ చేసి అంటే రీసెంట్ జనరేషన్ కి తగ్గట్టే వినాయకుల్ని తయారు చేయడం జరిగింది. సో అందులో భాగంగా మీకు చాలా వినాయకుల్ని చూపించడం జరిగింది డిఫరెంట్ థీమ్స్ తో. సో ఈ రోజు కూడా చూపించబోతున్నాను, ఇంకా కొత్త వినాయకుని అయితే చూపించబోతున్నాను. ఒకసారి చూడండి, ఆపరేషన్ సింధూర్. మీకు యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ నేను ఉప్పుగూడలో ఒకటి చూపించాను. సో అది ఏంటి అంటే మూషికాలతో మొత్తం రెడీ చేసి ఒక విన్ కమాండర్ రూపంలో చేసిన జరిగింది. కానీ ఇక్కడ ఈ వినాయకుడిని మీరు గమనించినట్లయితే ఒరిజినలే, లైక్ ఎట్లా అంటే బట్టలు, ఇప్పుడు వినాయకుడి నేవీ బట్టలు ఉన్నాయా, సో అవన్నీ ఒరిజినల్ బట్టలు అనమాట. సో అవి వీళ్ళే డైరెక్ట్ గా విగ్రహాన్ని చేపించి కుట్టించి పెట్టినారు. సో ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాము. సో ఏంటి పరిస్థితి అని చెప్పేసి. హాయ్ అన్న, చెప్పండి అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? అన్న మొన్ననే మన ఇండియాలో ఒక పైల్గామ్ లో అటాక్ అయింది. అవును, పైల్గామ్ లో అటాక్ అయితే దాని మీద మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఏముంది, మనం ఎందరికన్నా తక్కువ లేదు. అయితే ఒక డిసైడ్ చేసినాం, అది మొన్న పైల్గామ్ లో అటాక్ అయింది ఆపరేషన్ సింధూర్ అని ఒక మన మోదీ గారు పేరు పెట్టారు. దాని గురించి మన ఇండియాని యూత్ ఎట్టా మనం వెనకాల లేదు ఎవరి మీద ఏదైనా అటాక్ ఇండియా మీద అయితే ఫారెన్ గా యాక్షన్ అవుతుంది మోదీ. దాని గురించి మేము ఆ ప్లాన్ థీమ్ చేసుకుని ఇట్లా రెడీ చేయించినాం అన్న. శ్రీ లక్ష్మీ విఠల్ ఆర్ట్స్ లో మన మామ ఉంటారు, వాళ్ళతోనే వాళ్ళ దగ్గర వెళ్ళాం. మన మామ ఆపరేషన్ సింధూర్ మీద ఒక థీమ్ చేద్దామని వాళ్ళ అయితే స్పెసిఫిక్ ఏం లేకుంటే మన దగ్గర మనం పోయినా ఇట్లా డిసైడ్ చేసినాం. అక్కడ పోయినాం, మనం చూపించినాం అనుకోండి, ఇట్లా రఫేల్ తయారు చేస్తా. దాని ప్రకారం మనం ఒక గణేష్ మహారాజ్ ని మీద పెడదాం, మూషక్ వాహన్ నడిపిస్తేలాగా పైలట్ లాగా మనం చేద్దామని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే పైలట్ మీద మన చూపించారు కదా భలేగా, రన్నింగ్ లో ఇప్పుడు నడిపిస్తున్న ఎవరు మూషికం అని మూషకన్ మహారాజ్ క్లియర్ గా పెట్టినారు. మీకు క్లియర్ గా చూడొచ్చు, మూషికము ఈ ప్లేన్ నడుపుతుంది, ఈ జెట్ నడుపుతుంటే పైన మన వినాయకుడు అయితే నిలబట్టడం జరిగింది. సో డిఫరెంట్ థీమ్ మంచిగా చేసినారు. మనం కస్టమైజ్ చేసి బట్టలు కూడా కుట్టించినారా? కుట్టించాం మనం. ఓకే, సైజ్ తీసుకొని టైలర్ ని ఇప్పించి అట్లా ఒరిజినాలిటీ ఉండాలని చెప్పి, ఒరిజినాలిటీ అందరినీ తెలుసుకోవాలని. అరే భయ్, గోశామలో చాలా ఫేమస్ గణేష్ ఉంటాయి, దాని గురించి వచ్చి చూడాలని ఒక యూనిక్ కనిపించాలన్న మనం థీమ్ చాయిస్ చేస్తాం అనుకున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటి మరి, ఇక్కడ ముందు కూడా వినాయకులను పెట్టడం జరిగింది. ఇది ముందు మన పాండురంగ సంత తుకారాం మహారాజ్ అని ఉన్నాడన్న. ఓకే, దాని గురించి ఒక చిన్న విగ్రహం పెట్టినాం అనుకో. ఓకే, సో పక్కన నార్మల్ గా మనం వినాయకుడు, ఆ పక్కన మూషిక మనం. ఓకే, కింద లెటర్స్ కూడా మంచిగా రాయడం జరిగింది, ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి. నైస్ గైస్, చూస్తున్నారు కదా. సో ఇక్కడ బ్రహ్మోస్ కూడా ఉంది. సో ఆపరేషన్ సింధూర్ ఎవరి స్టైల్లో వాళ్ళు మేక్ చేస్తున్నారు. ఉప్పుగూడలో అదొక స్టైల్, ఇక్కడ వీళ్ళది ఇంకో స్టైల్. వీళ్ళది ఏంటంటే నాకు మంచిగా అనిపించింది, బట్టలు దగ్గరకు వచ్చి చూస్తే ఒరిజినల్ బట్టలు లాగా ఉన్నాయి. నేను యాక్చువల్లీ బొమ్మతో చేశారేమో అనుకున్నాను. ఒరిజినల్ అన్న. సో నైస్, చాలా బాగా చేశారన్న. థ్యాంక్ యూ. ఎంత ఖర్చు అయింది వీటికి? మనకి 1,21,000 అయినా. 1,21,000. ఓకే, సో మొత్తం మీ యూతే యూత్ మా మరాఠా ఇక్కడ. నా ఇది గోషామల్ హిందీ నగర్, నా అసోసియేషన్ పేరు మరాఠా మిత్ర మండల్. మరాఠా మిత్ర మండల్ వాళ్ళైతే ఈ ఆపరేషన్ సింధూర్ వినాయకుడిని ఈ విధంగా చేయడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్లీ కామెంట్ లో చెప్పండి. ఇంకా మరికొన్ని విగ్రహాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు